ఇదొక మోజ్ అంతే. ఇక్కడ నేను ఈ అమ్మాయి అనడం కాదు, చాలామంది చెప్తున్నాను. ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి, ఆ లేఖలో ఏం రాసుకొచ్చింది, అఖిల్ రెడ్డికి ఈ అమ్మాయికి ఎన్ని రోజుల నుంచి పరిచయం, ఈ పరిచయం ఎందుకు వికటించింది, ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. 3 ఏళ్ల పాటుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. 6 నెలల క్రితమే అమ్మాయి బలమరణానికి పాల్పడింది. అప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడింది, బ్రతికింది. మళ్ళీ ఇప్పుడు బలమరణానికి పాల్పడి చనిపోయింది. వైజాగ్ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, బంధువుల ఇంట్లో ఉంటుంది. కానీ చాలా మంది జనరలైజ్ చెప్పి మాట్లాడితే మాత్రం ఈ సోషల్ మీడియా మోజులో మిడిమిడి జ్ఞానంతో ఏం తెలియదు వీళ్ళకి, ఏం తెలియదు. ఉత్తరే వీళ్ళేదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడి దీనంతా కూడా సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు, వాళ్ళ వేషాలన్నీ కూడా ఇదంతా రియల్ లైఫ్లో ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి వీళ్ళకి ఇలా ఆటలు ఆడుకుంటూ ఆ బాటిల్ పెట్టి మధ్యలో తిప్పి వాడిని వీడు ముద్దు పెట్టుకోవాలి, వీడు వాడిని ముద్దు పెట్టుకోవాలి, ఒకరినొకరు హగ్గు చేసుకోవాలి, వాడి బట్టలు వీడేసుకోవాలి, వీడి సంఖ వాడు నాకాలి, వాడి సంఖ వీడి నాకాలి. ఈ వారం ఆయన మీరు చేసేది దరిద్రాలు, అష్ట దరిద్రాలు, పరమ దరిద్రాలు. పోనీ దాంతో పేరు వస్తుందా, పైస వస్తుందా అంటే అది లేదు. పనికి మాల పనులు. మళ్ళీ దీన్ని చూసి ఎంకరేజ్ చేసి లేకపోతే వీళ్ళొక ఫ్యాన్ పేజ్లు వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఫ్యాన్ పేజ్లు అష్ట దరిద్రాలు ఉంటాయి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో. వీడొక ఏరియాకి బాయ్, లేకపోతే మోడల్, పలానా మోడల్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, లేకపోతే మిస్ యూనివర్సో, మిస్ ఇండియానో, లేకపోతే అటువంటి వాళ్ళు మోడల్స్ కానీ ఇటువంటి పదం ఉపయోగించేవారు. లేకపోతే కొంత మోడలింగ్లో ఒక పద్ధతి, ఒక పాట అనేది ఉంటుంది. వీళ్ళకి ఎవరు వాడే మోడల్, రామ్నగర్ మోడల్, మణికొండ మోడల్, మాదాపూర్ మోడల్. వీళ్ళ అమ్మ పెట్టిన పేరు ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. వీళ్ళ పేరు ఎట్లా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ అంటే లిప్స్టిక్ స్పాయిలర్ అంట వాడు. లిప్స్టిక్ స్పాయిలరు, లేకుంటే లిప్స్టిక్ రిమూవర్. ఏది పేరు, అమ్మ పెట్టిన పేరు లేదు. పిచ్చి పిచ్చి పదాలు ఉపయోగించి ఇక్కడ ఈ సంఘటన తర్వాతైనా గమనించండి ఎలా ట్రాప్ అవుతున్నారు అమ్మాయిలు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది. కనీసం ఆ పిల్లల తల్లిదండ్రులు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ పిల్లలు ఇలా సోషల్ మీడియాలో ఫాలోవర్లు మంచిగా ఉంటున్నారు, మంచి కాంటెంట్ చేస్తే ఓకే. లేదు ఎవరు మాయలోనే పడుతున్నారు, ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేని సడన్గా ఐఫోన్లు వస్తున్నాయి, ఎక్కడ లేని సడన్గా కొత్త కొత్త బైకులు వస్తున్నాయి, ఎక్కడ లేని సడన్గా మంచి మంచి బట్టలు వస్తున్నాయి అంటే గమనించండి ఎలా వస్తున్నాయి డబ్బులు. బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నాడా, దొంగతనాలకు పాల్పడుతున్నాడా, ఎవరైనా ట్రాప్లో పడిపోయిందా, ఎవరు నిజంగా డబ్బులు ఇస్తున్నాడా, వీడు మోసగిస్తున్నాడా, ఇవన్నీ గమనించలేదు. అంటే అనవసరంగా ఇలాగే బాధితులు అవుతున్నారు. సో నిర్మల దగ్గర మరొక బిగ్ అప్డేట్ ఉంది. నిర్మల ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడు పోలీసులు మాత్రము వాళ్ళు దర్యాప్తు చేసిన కోణంలోనే జరుగుతూ ఉంది. ఇప్పటికైతే అఖిల్ రెడ్డి అనే వ్యక్తి వేరే అమ్మాయితో లవ్లో ఉన్నట్టుగా కూడా మరి ఇక్కడ కోమలికి తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయము అఖిల్ రెడ్డికి గత కొంతకాలం ముందు వరకు కూడా కోమలికి తెలిసినట్టుగా కూడా అఖిల్కి తెలియనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను 3 సంవత్సరాలుగా కోమలితో ప్రేమలో ఉన్నప్పటికీ కూడా మధ్యలో కూడా కోమలి నుంచి బయటికి తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ గతంలో కూడా కోమలి ఇదే అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కానీ అప్పుడు వాళ్ళ మామ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి మామ వాళ్ళంతా చూడడంతో తనని సురక్షితంగా కూడా వాళ్ళు పడేశారు. కానీ ఈసారి మాత్రము తను 2 రోజుల క్రితము అంటే సోమవారం రోజు అని కూడా 22వ తారీఖు ఆదివారం రోజు కూడా ఇక్కడ తను అఖిల్ అయితే కోమలిని కలవడానికి కూడా తన ఫ్లాట్కి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సీసీ ఫుటేజ్ ద్వారా. అప్పుడు కూడా కోమలి ఇక్కడ తనకి అఖిల్కి మాత్రము బాయ్ చెప్పింది, హ్యాపీగా బాయ్ చెప్పింది, తనని సాగనంపింది, అన్నీ జరిగాయి. కానీ కోమలి స్టార్టింగ్ నుంచి కూడా అఖిల్ని ఒకటే కోరుకుంటుంది. అంటే ఈ మధ్య కాలంలో అఖిల్కి కొంచెం ఫేమ్ రావడంతో కూడా తను ఇంకో అమ్మాయితో అదర్ కంట్రీలో ఉంటుంది, ఇండియా అమ్మాయే, కానీ ఆ అమ్మాయితోటి ప్రేమ వ్యవహారంలో ఉన్నట్టుగా కోమలికి తెలిసింది. అప్పటికి కూడా తనని అఖిల్ని అయితే ప్రాధేయపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లేదు నువ్వు అమ్మాయితో నువ్వు ప్రేమలో ఉన్నా ఎలా ఉన్నా కానీ నన్ను మాత్రం వదిలేయకు, నేను చాలా డీప్గా నీతో ప్రేమలో ఉండిపోయాను, మా ఇంట్లో కూడా చెప్పుకున్నాను, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది, నా ఫ్రెండ్స్కి తెలిసింది, అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఏమైపోవాలి అని పలుమార్లు కూడా తననైతే వేడుకోవడం జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయినప్పటికీ కూడా మొన్న ఆదివారం రోజు కూడా మరి ఇక్కడ కోమల్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా మరి ఇదే విషయం చెప్పాడేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతో ఉండలేను అని గతంలో కూడా చెప్పాడు కాబట్టి మొన్న వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందేమో అని పోలీసులు అయితే అనుమానిస్తూ మరి అఖిల్ను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇక్కడ
చిన్న విషయం కూడా ఏంటంటే ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ అని Right. తెలుస్తుంది, వాళ్ళ మామ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి చాలా సెన్సిటివ్ అని తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ 2 రోజులుగా చాలా వరకు డిస్కషన్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తను కోమలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్లో మెసేజ్ పెట్టి మా అమ్మ మా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి, ఇక నేను ఉండటం లేదు అని చెప్పినట్టుగా వాళ్ళకు మెసేజ్లు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది యూట్యూబర్లు అయితే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అదే ఫ్లాట్లో వేరే బ్లాక్లో ఉన్నటువంటి యూట్యూబర్లు ఒక్క మెసేజ్ కనుక మా టీంకి, ఎందుకంటే మా టీంతో కూడా అమ్మాయి కనెక్ట్ అయి ఉంది కాబట్టి మా టీంకి తెలిసినా కానీ మా పేరెంట్స్ అదే ప్లాట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని రక్షించే వాళ్ళు, కానీ మాకు పెట్టలేదు, తన కాలేజీ ఫ్రెండ్స్కు పెట్టింది మెసేజ్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలము ఇక్కడ అఖిల్కి మాత్రము వేరే అమ్మాయితో పరిచయం ఉండడం బట్టి, తనతో ప్రేమలో ఉండడం బట్టే కోమలి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా కోమలి అనేటువంటి ఈ అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటోందో యూట్యూబర్తో పరిచయం కాస్త అది ప్రేమగా మారింది. ఆ యూట్యూబర్ ఈ అమ్మాయికి తెలియకుండానే ఇంకొక అమ్మాయితో కూడా, అఖిల్ రెడ్డి అనేటువంటి ఆ యూట్యూబర్ ఈ అమ్మాయికి తెలియకుండా ఇంకొక అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించడంతో ఈ విషయం అమ్మాయికి తెలిసింది. సో గొడవ జరిగింది, గతంలో బలమరణానికి పాల్పడింది, పంచాయతీ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల క్రితం కూడా అఖిల్ రెడ్డి కోమల్ని కలిశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత మళ్ళీ కోమలి బలమరణానికి పాల్పడింది. సో దయచేసి సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ రాగానే, కొంచెం 4 గుర్తుపట్టగానే ఏదో కొంపలు ముని అనే చందంగా మీకు మీరు మీ వ్యక్తిగత ఏమంటారు వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం, ఇంకేదో రకరకాలుగా పిచ్చి ప్రయత్నాలు అవన్నీ చేయడంతో ఊరికనే అబాస్పాలైపోయి ఆఖరికి వస్తే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి గమనించండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి కొంత వారిని కంట్రోల్ చేయడమా, లేకపోతే యాక్టివ్గా ఉండడం తప్పేం కాదు, రీల్స్ చేయండి, యూట్యూబ్లో వీడియోస్ చేయండి, మంచి కాంటెంట్ చేయండి, మంచి ఫాలోవర్స్ని సంపాదించండి, నిజంగానే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే ఎర్న్ చేసుకోండి. కానీ బెట్టింగ్ ప్రమోషన్ వేరే వాళ్ళ